రైతుల ఇష్యూ మాట్లాడినందుకు కంగనకు మద్దతిస్తే రైతులకు వ్యతిరేక ముద్ర వస్తుందని సినిమా వాళ్ళు భయపడింటారా? నెంబర్ 1 నేను అనుకోవటం. తర్వాత ఒకరో ఇద్దరు మాట్లాడినట్టున్నది. షబానా ఆజ్మీ వాళ్ళు వీళ్ళు కొంతమంది పోయి వచ్చారు. మాట్లాడారు. తర్వాత రెండోదేమంటే వారు ఆమె మాట్లాడిన మాట. పంజాబ్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం పట్ల నాకు ఆందోళనగా ఉంది అని కంగన ట్వీట్ చేయడం. మరొక మాట ఏమన్నారంటే, మీరు రాబోయే రోజుల్లో జరగబోయే దాడులను, హత్యలను, అత్యాచారాలను మీరు సమర్థించినట్లున్న ఈ మౌనము అని కూడా వారన్నారు. అంటే అన్ని అంటే సామాజిక సమస్యలే ఉన్నాయి దీంట్లో. పంజాబ్ ప్రజలందరినీ కలిపి తీవ్రవాదులుగా మాట్లాడటం మళ్ళీ అబ్యూజివ్ స్టైలే. మొత్తం రైతులందరినీ, పంజాబ్ రైతులందరినీ కలిపి మాట్లాడుతుంది. ఒక అమ్మాయి చెంపదెబ్బ కొట్టేందుకు పంజాబ్ రైతులందరినీ గురించి కడుపు రగిలేటట్లు మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఇట్లాంటి అంత స్వీపింగ్ స్టేట్మెంట్స్. అంటే ప్రతి పేదవాడిని ఒక దొంగగా చూసే స్వభావం సమాజంలో ఉంది కదా. మామూలుగానే సమాజంలో ఏదైనా దొంగతనం జరిగిందంటే ముందు పనోళ్ళ మీద అనుమానం చేయటం అనేది చాలా సర్వసాధారణంగా చాలామంది చేసే పని. అట్లాగే రైతాంగం పట్ల ఇప్పుడు ఈ మాటలు కూడా అట్లాగే మొత్తంగా వీళ్ళంతా అదేనండి. స్వీపింగ్గా ఓ పేదవాడైతే వాడు దొంగ అయి ఉంటాడు మాట్లాడతాం. మరి మన ఉత్తరప్రదేశ్లో రైతు ఉద్యమం జరిగే టైంలో అనుకుంటా ఆ ఒక నాయకుడు, బీజేపీ నాయకుడు కొడుకు కారు ఎక్కిస్తే కారు మీద నుంచి పోనిస్తే చచ్చిపోయారు ముగ్గురు నలుగురు. అది ఆ రోజు ఇంత చర్చ, మరి ఇంత టెర్రరిస్టులు. మరి అతనెవరు, టెర్రరిస్టా కాదా? అతనెవరు కారు ఎక్కించిన అతను? వాట్ ఈస్ హీ? ఎవరు ఎందుకు మాట్లాడలే టెర్రరిస్ట్ అని అతన్ని? అతని మీద రకరకాలుగా మరి ఏంటంటే మన సామాజిక పొజిషన్ని బట్టి మనకు మాట్లాడే హక్కులు సంక్రమిస్తున్నాయి. న్యాయం, ధర్మం, నిజాయితీ, నీతి అనేది కాకుండా ఇక్కడ మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత స్వేచ్ఛగా మనం మాట్లాడే అవకాశాలు మనకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. అది కానీ మరి ఆ రోజు అంత దారుణంగా వాళ్ళు ధర్నా చేసుకుంటుంటే, కారే ధర్నానో ఇది చేస్తుంటే నిరసన తెలియజేస్తే వాళ్ళు కారు పోనిస్తే కేసు ఏమైందో నాకు తెలియదు ఇప్పుడు దాని సంగతి. కానీ ఈ సందర్భంలో అది కూడా చర్చలోకి రావాలి కదా. చర్చనీయాంశాలు వస్తున్నాయి. ఈ సందర్భంలో అది కూడా చర్చలోకి రావాలి కదా. ఈ సందర్భంలో ఉత్తరప్రదేశ్లో అప్పుడు జరిగింది చర్చలోకి రావాలి కదా, తేవాలి కదా దాన్ని కూడా. ఇటు వాళ్ళు చేసిన తప్పులు, అటు వాళ్ళు చేసిన తప్పులు మొత్తంగా సమగ్రంగా ఒక చిత్రీకరణ రావాలి కదా. ఎవరేంటనేది తప్పు అటు ఉంది ఇటు ఉందని మాట్లాడుకుంటున్నాం. ఎవరు మొదలుపెట్టారు, ఎవరేం చేస్తున్నారు, దీని మూలం ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఆరంభమైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎవరేం చేస్తున్నారు, నిత్యం సామాన్య జనం మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏంటి. పేదవాళ్ళ మీద నిత్యం వైలెన్సే కదా అది. వాళ్ళు కూడా మనుషులేగా. వీళ్ళు ఇంతే, లేబర్ వాళ్ళు ఇంతే అని వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్న సందర్భాలు అనేకం ఉన్నప్పుడు మనంత అది వైలెన్సే కదా. దాని గురించి చాలా సర్వసాధారణంగా తీసుకుంటున్నాం. డబ్బులున్నోడి హక్కుల గురించే మనకు బాధలు వస్తాయి. పేదవాడికి ఏం జరిగినా మనకి ఎంత పట్టింపు ఉండదు. దాని గురించి కాస్త చాలా చర్చలు చేస్తాం. కానీ ఇక్కడ సార్ ఈ మహిళా కానిస్టేబుల్కు అనుకూలంగా ర్యాలీలు జరుగుతున్నాయి. రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. కొట్టడానికి అనుకూలంగా కాదు, కొట్టడానికి అనుకూలం బహుశా కాజ్ అయి ఉంటుంది. కాజుకు అనుకూలంగా కాజు షీ రిమైండెడ్ అప్పాజీ ఉదంతం చెప్పే కదా, శ్రీకృష్ణదేవరాయలను చెంపదెబ్బ కొట్టి చేసిన విధంగా. బహుశా అమ్మాయి చేసిన తప్పైనా కానీ అది చర్చలోకి తెచ్చింది రైతుల సమస్యని, ఈరోజు ఇష్యూని. కాబట్టి ఆ చర్చ అనేది జరగాలి. అమ్మాయి తప్పుకి సరే అమ్మాయి అంది కదా, ఇట్లాంటి 1000 ఉద్యోగాలు పోయినా ఐ డోంట్ కేర్ అంది. అవును, చాలా దామే అంటే ఎంత బాధపడి ఉంటుంది అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సరే ఆ అమ్మాయికి జరిగేది ఆ ప్రొసీజర్ ఏదో ఉంటుంది, వాళ్ళ సిఆర్పిఎఫ్లో ఉంది కదా అమ్మాయి, దాని ప్రకారం అది జరుగుద్ది, అది వేరే విషయం. కాకపోతే నేను చెప్పేది ఒకటి, ఇక్కడ అమ్మాయి లేవనెత్తిన విషయం గురించి కూడా ఆలోచించండి. ఆ అమ్మాయి చేసిన తప్పుతో పాటు ఆ అమ్మాయి లేవనెత్తిన విషయం గురించి కూడా, ఆ అమ్మాయి చేసిన తప్పు అయితే ఆ అమ్మాయికి కంగనా రనౌత్కి మధ్య జరిగినటువంటిది ఇద్దరు మనుషుల మధ్య జరిగిన తప్పు. ఈ అమ్మాయి చేయకూడదు, సిఆర్పిఎఫ్లో ఉండి అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి ఒక ఎంపీ, ఆ అమ్మాయికి ఇట్లాంటి ఎవరికైనా జరగకూడదు ఇలాంటి అమ్మాయికి జరిగింది. కానీ దీని చుట్టూ అల్లుకున్నటువంటి వ్యాస్ట్ కోట్ల మంది ఈ దేశ రైతాంగం, అణగారిపోతున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు, అంతం లేకుండా అప్పుల భారం కింద నలుగుతున్న వాళ్ళు, వీళ్ళందరి గురించి కూడా ఒకసారి మరీ చర్చ చేసుకుంటే, ఆ హింస గురించి కూడా మాట్లాడుకుంటే ఇంకా కాస్త ఎక్కువ ఉపశమనం దొరికే మార్గాలను వెతికేటట్లయితే బహుశా భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగటానికి కింద నేల మీద ఉన్నటువంటి కొన్ని రకాల నేలల్లో కొన్ని రకాల మొక్కలే మొలిసినట్టు ఈ నేలలో ఇట్లాంటి హింసాయుత వాతావరణం ప్రబలే ఆలోచనలు పుట్టే వాతావరణం నేలలో ఇక ముందు కాలంలో ఇట్లాంటి వాతావరణం లేకుండా
న్యాయంగా ఎవరి శ్రమకి తగ్గ ఫలితం వాళ్ళకి దొరికి ఇట్లాంటి అసంతృప్తులు అట్లాంటి అసంతృప్తితో కూడిన నేల నుంచి ఇట్లాంటి అతిగా రియాక్ట్ అయ్యే కానీ ఆక్రోశంతో రియాక్ట్ అయ్యాయి కానీ ఇట్లాంటి ఏవి జరగకుండా ఉండే వాతావరణం రావాలని. లేకపోయేటట్లయితే మీరు నేలని అంటే వాస్తవ పరిస్థితిని ఏ నేపథ్యంలో అయితే ఈ పరిస్థితి ఇట్లాంటివి జరుగుతున్నాయో ఆ నేపథ్యాన్ని మీరు సరిదిద్దకుండా చక్కబెట్టకుండా ఇవన్నీ మారాలంటే అది కాజు లేకపోతే అది పునాది. దానిలో ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు మార్చుకుంటే ఇవన్నీ మార్చలేరు. రేపు పొద్దున ఇట్లాంటి మీరు ఇది ఈ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో కాకపోతే ఇవన్నీ ఇలా ఎప్పటికీ దాని ఎక్స్ప్రెషన్. అందుకే ఒక మాట చెబుతాను నేను, అన్లెస్ యూ సాల్వ్ ద జనరల్ ప్రాబ్లమ్ ఫస్ట్, ద పర్టికులర్ ప్రాబ్లమ్స్ టెండ్ టు క్రాప్ అప్ యాడ్ ఇన్ఫినిటమ్. మీరు ఒక సాధారణ సమస్య, ఇక్కడ సాధారణ సమస్య ఏంటంటే వ్యవస్థాగతంగా రైతు అనేవాడు నష్టపోతున్నాడు, రైతు అనేవాడు వ్యవసాయం చేస్తే ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంచబడ్డాడు. కాబట్టి ఆ జనరల్ సమస్యని మీరు పరిష్కరించకుండా దాని నుంచి పుట్టుకొచ్చే 1,00,000 ఇతర మేనిఫెస్టేషన్స్ని మీరు పరిష్కారం చెప్పలేరు. అవి పుడతానే ఉంటాయి దీనిలోంచి, ఈ నేలలోంచి, రైతు అసంతృప్తి అనే నేలలోంచి 1,00,000 రూపాయల్లో 1,00,000 సమస్యలు పుడతానే ఉంటాయి ఈ సమాజంలో. కాబట్టి ఆ అసంతృప్తి నేలలో ఉన్నటువంటి రైతాంగంలో కోట్ల రైతాంగం అనే పునాదిలో ఉన్నటువంటి సమస్యని మీ కళ్ళ ముందుకు తెచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదని కోరుకుంటా, అదే సందర్భంలో ఏంటంటే జరగకుండా ఉండాలంటే ఆ కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఈ సమస్యల్ని పుట్టిస్తుందో ఆ మూలాల్లో పరిష్కారం కావాలని అనుకుంటున్నాం.